రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎదగాలనే ధ్యేయంతో స్కిల్ డెవలప్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తుందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. వీటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోవూరులోని లెగుంటపాడులో జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలిసి మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా దినోత్సవం రోజు ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషమన్నారు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 600 మందికి ఈ శిక్షణ ఇవ్వనున్నారని అన్నారు. మహిళలు 80% హాజరుతో ఈ శిక్షణ తరగతులు పూర్తి చేసి కుట్టు మిషన్ పొందాలన్నారు. మొదటిగా అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మహిళలకు అందరికీ, జిల్లా మహిళలకు అందరికీ. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జిల్లా స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు ఈ కుట్టు మిషన్లు ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీలో జిల్లాలో మొట్టమొదట మహిళా దినోత్సవం రోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనకి కోవూరు కాన్స్టిట్యున్సీకి సుమారు 600 కుట్టు మిషన్ల దాకా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా కోవూరు మండలంలో ఈరోజు ఇక్కడ ఒక సెంటర్లో ప్రారంభం చేసుకోవడం జరిగింది. దీనివల్ల రాబోయే రోజుల్లో మహిళలందరూ లబ్ధి పొందాలని, ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకి సపోర్ట్ ఉండాలని, ఇందులో ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సుమారు 80% అటెండెన్స్తో ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇది 3 నెలలు జరగబోతుంది ట్రైనింగ్. దీనికి ఇక్కడ ఒక టీచరు, కోఆర్డినేటరు అందరూ ఉంటారు. సో ఎక్కడికక్కడ దగ్గర మహిళలు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎన్ని గంటలైతే పని చేయగలరో, ఒక 5 గంటలు చేసే వాళ్ళు ఎన్ని రోజులు, 8 గంటలు చేయగలిగిన వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో, మొత్తం మీద 80% అటెండెన్స్ తోటి వాళ్ళకి అది కంప్లీట్ అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఆ కుట్టు మిషన్ వాళ్ళకి ఇవ్వబోతున్నాము. దాని ద్వారా వాళ్ళు ఆర్థికంగా లబ్ధి పొంది కుటుంబాలకి సపోర్ట్ చేసుకోవాలనేది మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం. సో ఇదొక్కటే కాకుండా రాబోయే రోజుల్లో ఫ్యాషన్ డిజైనింగ్, అదేవిధంగా ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి దాదాపు చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయబోతున్నాము. ఇందుకు ముఖ్యమంత్రి గారు, ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా జరుగుతుంది ఈ కుట్టు మిషన్లు. ఈరోజు ఇందుకు మహిళా దినోత్సవం రోజు మహిళలకు అందరికీ ఇంత అండగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.